నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు. ఈ తరం ఆడియన్స్ కు ఆమె గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు సౌత్ కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన కలల రాకుమారి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగింది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి సినిమాలో హమ్మా హమ్మా పాటతో సౌత్ ఇండియాలో ఫేమస్ అయింది. ఈ పాట సోనాలి కెరీర్ కు మంచి బ్రేక్ వచ్చింది. ఒకవేళ ఈ సాంగ్ హిట్ కాకపోతే సినీ పరిశ్రమను వదిలేయాలని ఫిక్స్ అయిందట ఈ బ్యూటీ. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అమాయకమైన తన నటనతో యూత్ గుండెలను దోచేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు, శంకర్ తాత వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు మూవీస్ చేసింది. కెరియర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెయిల్ను వివాహం చేసుకుంది. వీరికి 2005లో బాబు జన్మించాడు. బాబు పుట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది. 2013లో చివరిసారిగా వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబై దొబారా సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్రామేబాజ్, టెలివిజన్ సిరీస్ అజీబ్ దాస్తాన్ హై ఏ వంటి రియాలిటీ షోలలో జడ్జిగా కనిపించింది. 2018లో క్యాన్సర్ బారిన పడింది. కొన్నాళ్ల పాటు న్యూయార్క్లో క్యాన్సర్ చికిత్స తీసుకొని కోలుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన ఆమె ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పుడు ది బ్రోకెన్ న్యూస్ విజన్ 2 వెబ్ సిరీస్లో నటించింది. G5లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్. ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన లైఫ్, ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కుటుంబం కోసమే సినిమాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపింది. సినిమాల్లోకి వచ్చాక తన డాన్స్ పై చాలా విమర్శలు వచ్చాయని, చాలా మంది కొరియోగ్రాఫర్స్ తిట్టేవారని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆ సమయంలో డాన్స్ రాకపోతే హీరోయిన్ కాలేరని ఒక నమ్మకం ఉండేదని, దీంతో షూట్ అయిన వెంటనే బాలీవుడ్ డాన్స్ శిక్షణ తీసుకునేదాన్ని అన్నారు. 5 సినిమాల తర్వాత హమ్మా హమ్మ సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఆ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ అని, అతడు సోదరుడు రాజు సుందరం పక్కన డాన్స్ చేయాలని, ప్రభుదేవా కొరియోగ్రఫీ కావడంతో ఎంతో కష్టపడి ఆ సాంగ్ చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఆ పాట చేయలేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారట. ఇక ప్రస్తుతం తనకు డబ్బు అవసరం ఉందని, అందుకే తిరిగి సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పింది. తన కుటుంబం క్లిష్టమైన ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ఇప్పుడు తన వయస్సుకు తగిన పాత్రలు వస్తే చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.